అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలోన్న వారి వీధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడాల బుజ్జి ఆర్థిక సహాయంతో సమకూర్చిన క్రీడా కిట్లు, పెన్లు, పరీక్ష అట్టలు, ఎంబ్రాయిడర్ మిషన్లు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మహిళా ఉపాధ్యాయులకు సాల్వా కప్పి జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. భర్త జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సావిత్రిబాయి పూలే మహిళా విద్య, వితంతులకు పునర్వివాహం వంటి ఎన్నో సాంఘిక సంస్కరణలకు నాంది పలికారని ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సుమారు 2 దశాబ్దాల క్రితం మహిళలకు విద్య అనేది సాంఘిక దురాచారంగా భావించే ఈ రోజుల్లో పురుష అహంకారులు కల్పించిన ఎన్నో అవమానాలు, దురాగతాలు అధిగమించి మహిళలకు విద్య బోధించిన సావిత్రిబాయి పూలే జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఉద్బోధించారు. నేడు మహిళలు విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక తదితర రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారంటే దానికి ఆద్యురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే క్రమంలో అదే వ్యాధి సోకి మృత్యువాత పడిన సావిత్రిబాయి పూలే జన హృదయాలలో చిరస్మరణీయురాలుగా నిలుస్తారని సుభాష్ కొనియాడారు. స్కూల్కి వెళ్ళి వాడికి బాడీ వెయిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ మార్చుకుని వెళ్ళి మరి మహిళల్ని చదివించడం జరిగింది. గతంలో సమానత్వం అంటే లింగభేదం ఉండకూడదు, సమానత్వం ఉండాలి, ఆడవాళ్ళని సమానంగా మగవాళ్ళతో చూడాలి అని చెప్పేవారు. కానీ ఈ యుగంలో మగవాళ్ళని దాటుకుని ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజున ఎక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్ చూసినా ఆడవాళ్ళకే ఉంటుంది. ప్రతి దాంట్లోని మన వరల్డ్ కప్ కూడా క్రికెట్ అంటే ఆడవాళ్ళకి ఎందుకంటారు జనరల్గా. అలాంటిది వరల్డ్ కప్ మన ఇండియా కొట్టింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ఆ భగవంతుడి కష్టాలు ఎక్కువ పెడతాయి. అనేక క్యాన్సర్లకు గురవుతా ఉన్నారు. ఆ క్యాన్సర్లు జయించాలి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి వేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా మీరు ఆ వ్యాక్సిన్ వేయించుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటారు కాబట్టి ఆడపిల్లల ఎదుట మీ హెచ్బి ఎంత ఉందనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్లో మీకు రక్తహీనత అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది. దాన్ని జయించుకుని మనం ముందుకెళ్ళాలి. చదువులు ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంతే ఇంపార్టెంట్, అలాగే ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రోజున ముఖ్యంగా ఈ రోజు ఈ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలి, స్టాండర్డ్స్ పెంచాలి. రేపన్న రోజున గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్లు కూడా ఈ పిల్లలకి జాయిన్ చేసుకోండి అనే లెటర్లు ఇచ్చి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండాలని చెప్పి లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున సెమిస్టర్ వైజ్ మీకు బుక్స్ ఇవ్వడం కానీ, క్లాస్ రూమ్ ఒక టీచర్ని పెట్టడం కానీ, నాణ్యమైన ఫుడ్ పెట్టడం కానీ, మీరు వేసుకునే డ్రెస్ ప్రతిదీ కూడా కార్పొరేట్ స్కూల్స్తో సమానమైన డ్రెస్ ఇవ్వడం కానీ, అలాగే రాజకీయాలు స్కూల్లోకి ఎంటర్ అవ్వకూడదు కాబట్టి